హాయ్ హలో అండి, నమస్తే. నేను రూప. వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి అండి. నేను కూడా అందరిలానే మార్నింగ్ లేసేసి పైనుంచి సెకండ్ ఫ్లోర్ నుంచి స్టెప్స్ అయితే క్లీన్ చేస్తున్నానండి. పైన వాళ్ళైతే పైన క్లీన్ చేసుకుంటారు, కానీ పండగ రోజు అయితే పైనుంచి క్లీనింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా. క్లీన్ చేసేసి ఇలా చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. మనకి స్పెషల్ డే అంటే ముగ్గు కూడా స్పెషల్గా ఉండాలి కదా అని చెప్పేసి చిన్నగా ఇలా కలర్స్ అయితే ఫిల్ చేస్తాను ముగ్గులో. నేను క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసుకుని వచ్చేలోపు పిల్లలైతే మామిడాకులు అయితే రెడీ చేశారు. నేను ఎప్పుడు ఓన్లీ ఫ్లవర్స్ అయితే గుమ్మానికి కట్టలేదండి. ఇలా మామిడాకుని ఫోల్డ్ చేసి పూల మధ్యలో గుచ్చితే మాల చూడడానికి చాలా కలగా అనిపిస్తుంది. ఇంకా తక్కువ పూలతోటే మనం ఎక్కువ మాలలు కట్టుకోవచ్చండి. ఎక్కువ డోర్స్కి ఒక 1.5 kg తీసుకొచ్చుకున్నా చాలా డోర్లా కట్టడానికి కూడా సరిపోతాయి. మధ్యలో మనం ఇలా ఆకులు గుచ్చుతాం కదా, అందుకే తక్కువ పూలైనా కూడా మనకు అడ్జస్ట్ అవుతాయి. ఇంకా ఈ మాల అయితే గేటు కట్టడం కోసం అని అయితే రెడీ చేసేసాను. ఈ తోరణాలు అయితే గుమ్మానికి కట్టడానికండి. నేను బంతిపూలలో ఏంటంటే లుక్ వైజ్ బాగుంటుందని చెప్పేసి బంతిపూల మాలలో అయితే ఆకులతో కూర్చాను కదా. ఇది తోరణాలకి. ఈ తోరణాలకి ఇలా గంధం పెట్టేసి గంధము ఇంకా కుంకుమ పెట్టేసి మనం తోరణం కట్టుకుంటే గుమ్మం చాలా బాగా కనిపిస్తుంది. ఇలా అన్నింటికి గంధం ఇంకా కుంకుమ అయితే పెట్టేసి కాసేపు ఫ్యాన్ కింద పెట్టేశాను. అది కొంచెం మారేలోపు గుమ్మానికి తోరణం అయితే కట్టేసేసుకుందాము. గుమ్మానికి ఇలా మామిడాకులు ఇంకా పూలు కట్టగానే పండగ కళ అయితే వచ్చేసింది. చాలా కళగా అనిపిస్తుంది కదా. ఇంకా కొంచెం టీ తాగేసి మిగతా పనులన్నీ స్టార్ట్ చేసుకుందామని టీ అయితే పెట్టాను. పిల్లల కోసం పక్కన పాలు వేడి చేసి వాళ్ళకి పూజ అయిపోయే వరకు ఆకలేస్తుంది కదా అని చెప్పేసి నేను ఒక పక్కన టీ పెట్టేసి వాళ్ళకి టిఫిన్ అయితే వేసేసాను. ఇడ్లీ వేసాను, తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి పిల్లలకైతే టిఫిన్ వేసాను. ఆలోపు మాకు టీ అయితే అయింది. ఏంటోనండి, పిల్లలు స్కూల్ ఉన్నప్పుడు అయితే టిఫిన్ తినండి అన్నా తినరు, కానీ ఏదైనా పండుగలు ఉన్నప్పుడు మరీ ఆకలి అని చెప్పేసి ఇబ్బంది పెడతా ఉంటారు. అందుకే వాళ్ళకి కొంచెం టిఫిన్ పెట్టేస్తే మనం పనులన్నీ మెల్లిగా చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకి ఇడ్లీ అయితే పెట్టేస్తాను నేను. కొంచెం టీ తాగేసి అలా బయటికి వెళ్ళాను. ప్రసాదాల్లోకి మనము ఈరోజు పాల తాలికలు అవి చేస్తాం కదా, శనగలు అవి. అయితే నేనైతే 2 రకాల ప్రసాదాలు చేస్తున్నాను. దానికోసం అని చెప్పేసి ఇంట్లో నెయ్యి కూడా అయిపోయింది. ఇంకా నెయ్యి, బెల్లము, ఇంకా బియ్యం పిండి కూడా ఇంట్లో లేదని చెప్పేసి తీసుకుందామని ఇలా సూపర్ మార్కెట్కి అయితే వచ్చేసాను. ఎప్పుడు ముందు రోజే తెచ్చుకునేదాన్ని, కానీ చాలా వర్షం పడుతుంది కదా అని చెప్పేసి పండుగ రోజు తీసుకుందాంలే అని చెప్పేసి వెళ్ళలేదు. మామూలుగా ఎవరికి వీలైనన్ని ప్రసాదాలు వాళ్ళు చేస్తారు కదా. కొందరు 9 రకాలు చేస్తారు, 5 రకాలు చేస్తారు, 3 అట్లా. నేనైతే 2 రకాల ప్రసాదాలు అయితే చేస్తున్నా. ఒకటి శనగలు, ఇంకా పాల తాలికలు చేస్తున్నాను. ఇంకా బెల్లం అది కరిగేలోపు తాలికలు అయితే చుట్టేసుకుంటున్నాము. పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు. పిల్లలు నేను కలిపి అంటే తాలికలు ఆరిపోతే మళ్ళీ విరిగిపోతాయి కదా అని చెప్పేసి మేము కూడా చేస్తామని చెప్పేసి పిల్లలు చేస్తున్నారు.
పండగ టైంలో మనల్ని పిల్లలు విసిగించకుండా ఉండాలంటే వాళ్ళకి ఏదో ఒక పని చెప్పి వాళ్ళని బిజీగా ఉంచేసామనుకోండి, మనల్ని విసిగించకుండా ఉంటారు. ఇలా కొన్ని తాలికలు చేశాను, ఇంకా కొన్ని ఇలా ఉండలలాగా రౌండ్గా చుట్టేసుకుని పెట్టేసుకున్నాను. మా చిన్నప్పుడైతే ఊర్లో 2 వినాయకులనే పెట్టేదండి. ఊరు లోపల ఒకటి, ఎంట్రన్స్లో ఒకటి, 2 పెట్టేది. ఇప్పుడైతే గల్లీకో వినాయకుడిని పెడుతున్నారు. ఇక్కడైతే మా దగ్గర 15 డేస్ ముందు నుంచే చందాలు అయితే కలెక్ట్ చేశారు పిల్లలు. కానీ వినాయక చవితి అంటే ఈ 11 డేస్ ఊర్లో ఎంత సందడిగా, ఎంత కలగా కనిపిస్తుందంటే ఇంకా ఏ పండగ ఇంత సందడిగా అయితే అనిపించదు. వినాయకుడు ఉన్నన్ని రోజులు ఊరు చాలా కలగా కనిపిస్తుంది. ఇంకా ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. నేను 1 శనగలు చేశాను, పాల తాలికలు 2 చేశాను. పిల్లలతో ఇంత ఎక్కువ అంటే పనులన్నీ అంటే అవ్వవని చెప్పేసి నేనైతే 2 రకాల నైవేద్యాలు అయితే చేశాను స్వామివారికి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మేము వినాయకుడిని అయితే ఇంట్లో అయితే ఎప్పుడు పెట్టలేదండి. అత్తమ్మ అమ్మ వాళ్ళు ఎప్పుడు పెట్టలేదని చెప్పేసి నేను కూడా ఎప్పుడు పెట్టలేదు. మామూలుగా ఇలా మన ఇంట్లో వినాయకుని విగ్రహాలు ఉంటాయి కదా, దానికి మామూలుగా పూజ చేసేసుకున్నాను. మనందరం ప్రతి సంవత్సరం వినాయక చవితిని ఇంతే సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈసారి అయితే వినాయక చవితి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి మా ఇంట్లో, మా ఫ్యామిలీతో. మరి మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియోస్ ఇంకెక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.